బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అట్లాగే మనం ఎక్కడ తిరుగుతున్నామో ఆ తిరుగుతున్నటువంటి ప్రదేశం అంటే కేవలం మన ఇల్లని కాదు, మన ఇంటి ముందు కూడా అంత శుభ్రంగా ఉండాలి. మనం ఒక 4 మొక్కలు పెంచితే అంత అందంగా పెంచాలి. మనం నివసించేటటువంటి వీధిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోకపోతే భయంకరమైనటువంటి క్రిమికీటకాదులు పెరిగిపోయి అవి కరిచిన కారణం చేత విషతుల్యమైనటువంటి జ్వరాలు, అంటురోగాలు ప్రబలి అనారోగ్యాలు ఏర్పడతాయి. కాబట్టి మనం ఉండే పరిసరాల్ని అంత శుభ్రంగా ఉంచుకోవాలి. మనం తొడుక్కునే బట్టలు ఉతికి ఆరేసినటువంటి బట్టలే కట్టుకోవాలి. శుభ్రత అంటే ఏదో బాగా ఖరీదైనవి కట్టుకోమని కాదు, మనకున్న వాటిల్లో ఉతికినటువంటి బట్టలు కట్టుకోవాలి. కట్టుకుని అనారోగ్యం సంక్రమించకుండా ఎప్పుడూ జాగ్రత్త పడుతుండాలి. మన ఇంట్లో మన వస్తువులు మనం పెట్టుకున్నప్పుడు ఆ వస్తువులు అర్ధరాత్రి వేళ లేచి ఆ వస్తువు తీయవలసి వచ్చినా తీయగలగాలి. ప్రత్యేకించి పిల్లలు పుస్తకాలు సర్దుకుంటూ ఉంటారు. పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఆ పుస్తకాల సంచి తీసుకెళ్ళి మూట పారేసినట్టు పారేయడం, అట్టలు ఊడిపోయి ఉండడం, ఆ పెన్సిలో పెన్నో తీయవలసి వస్తే పుస్తకాల అడుగు నుంచి తీయడంలో 2 నెలలు కూడా కాకముందే పుస్తకాలు చిరిగిపోయి ఉండడం, ఎక్కడ పడితే అక్కడ పుస్తకాల మీద వ్రాసేస్తూ ఉండడం, అవి అశుభ్రతకి సంబంధించిన విషయాలు. ఇంటికి వెళ్ళగానే పుస్తకాలు అంత అందంగా సర్దుకోవాలి. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు సబర్మతి ఆశ్రమంలో ఉండగా విద్యుత్ సరఫరాలో అంతరాయం వచ్చింది. ఆయన ఒక చిన్న వస్తువు ఒకటి తీయవలసి వచ్చింది. దానికోసం గబగబా వెళ్ళి ఆ రోజుల్లో బ్యాటరీ లైట్ పట్టుకొస్తుంటే గాంధీ గారు అన్నారు, అక్కర్లేదు, అది ఎక్కడుందో నేను తీయగలనని. ఆ చీకట్లో వెళ్ళి ఆయన కూర్చునేటటువంటి టేబుల్ మీద చెయ్యి పెట్టి తడివి ఇక్కడ ఉంటుందని తీశారు. అంటే తన వస్తువులు పెట్టుకునేటప్పుడు అంత అమరికగా పెట్టుకోవడం, చదువుకునేటప్పుడు ఇవాళ నేను ఏం చదువుతాను అనుకుంటున్నాను అన్నది ఆలోచించి దానికి సంబంధించిన పుస్తకాలన్నీ అందంగా పెట్టుకుని కూర్చుని చదవడం. చదివేటప్పుడు సాధ్యమైనంత వరకు బల్లా కుర్చీ వాడకుండా నేల మీద కూర్చుని చదువుకోవడం అలవాటైతే, వెన్నుపాము నిటారుగా పెట్టి చదువుకోవడం అలవాటైతే భవిష్యత్తులో శరీరం బాగా సహకరిస్తుంది. సంగీతం నేర్చుకునే వాళ్ళకి మొట్టమొదట చెప్పేది ఏదంటే, వెన్నుపాము నిటారుగా పెట్టి కూర్చోవడం అలవాటు చేసుకుంటే తప్ప సంగీతం రాదని చెప్తారు. నేను సంగీతానికి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివాను. వాటిల్లో మొట్టమొదటి నియమం ఏం చెప్తారంటే, వెన్నుపాము నిటారుగా పెట్టి కూర్చోవడం వస్తేనే సంగీతం సక్రమంగా వస్తుంది అని చెప్తారు. పిల్లలు చక్కగా చాప మీద మఠం వేసి కూర్చొని వెన్నుపాము నిటారుగా పెట్టి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే సంధిబంధములకు వ్యాయామం ఉంటుంది. చిన్నతనం నుంచి ఈ కుర్చీల్లో కూర్చోవలసిన అవసరం లేదు. నేను కొన్ని వేల ప్రసంగాలు నేల మీద కూర్చునే చేశాను. తరువాతి కాలంలో నా కాళ్ళకి ఇబ్బంది వచ్చి ఇప్పుడు కుర్చీలో కూర్చొని ప్రసంగం చేస్తున్నాను. కానీ చాలా ప్రసంగాలు మొన్నటి వరకు నేల మీద కూర్చునే చేశాను. అంటే అది నా గొప్ప కాదు. చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు నేర్పినటువంటి క్రమశిక్షణ, వాళ్ళు మా గురువులు వాళ్ళు నేర్పిన క్రమశిక్షణ వలన అలా కూర్చోవడం అలవాటైంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అట్లా కదలకుండా కూర్చోవడం, చదవడం అలవాటు చేసుకోండి. చదివేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎంత కదిలిపోతూ ఉంటారో మీలోకి మీరు చదువుతున్నది అంత తక్కువగా పెడుతుంది. గుండ్రంగా ఒక కాగితం మీద సూర్యకిరణాలు పడాయనుకోండి, కాసేపు ఆగిన తర్వాత మీరు అక్కడ చెయ్యి పెడితే వేడెక్కుతుంది. ఇంకా కొంతసేపు మీ చర్మం ఉంచితే చురుక్కుమంటుంది, మీరు పెట్టి ఉంచలేరు. మీరు కదపకుండా భూతద్దం అలాగే ఉంచితే సూర్యకిరణాలు వెళ్ళి కాగితం మీద పడ్డ చోట పొగొచ్చి అంటుకుని మంట వస్తుంది. అంటే అంతటా పడుతున్న సూర్యకిరణాలు ఒక భూతద్దంలోంచి ఒకే చోట కేంద్రీకృతమైతే అక్కడ అగ్ని పుట్టించగలిగే. మీ దృష్టి చదివేటప్పుడు మీరు చదువుతున్న విషయం మీద తప్ప వేరొక విషయం మీదకి వెళ్లకుండా మీరు దృష్టిని కేంద్రీకరించగలిగితే
మీ మెదడు ఏది పుచ్చుకోవాలో దాన్ని అంతటినీ కూడా పుచ్చుకుంటుంది. అది కదిలిపోతోందనుకోండి, కదిలిపోతున్నప్పుడు అది పుచ్చుకోలేదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు నిటారుగా కూర్చుని అన్నం తింటే లోపలికి తీసుకోవడం చాలా తేలిక. అదే మీరు పడుకుని అటు ఇటు దొర్లుతూ ముద్ద తినండి, మీరు తినలేరు, చాలా కష్టం, కూర్చుని తిన్నట్టు తినలేరు. మెదడుకి కూడా ఒక అలవాటు ఉంటుంది. అది ఏదైనా పుచ్చుకోవాలి అంటే శరీరం కదలకుండా ఉండాలి, మనసు దాని మీద లగ్నం కావాలి. మనసుని లగ్నం చెయ్యాలి, శరీరం కదలకుండా ఉండాలి. మీరు ఏది చదువుతున్నారో దాని మీద తప్ప ఇతర విషయం మీదకి దృష్టి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉందా లేదా పరిశీలించాలి అంటే, మీరు ఒక్కసారి ఒక్క పేజీ చదివి ఆపేసి, ఈ పేజీలో నేను చదివిన దాంట్లో ఎన్ని నాకు జ్ఞాపకం ఉన్నాయని గుర్తు తెచ్చుకొని మళ్ళీ మీరు ఆ పేజీ చదివారనుకోండి, మీకు చాలా మటుకు అందులో గుర్తు లేదు అంటే మీరు మీ బుద్ధిని కేంద్రీకరించలేకపోయారని గుర్తు. మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఎక్కడ మీ వైఫల్యం తెలిసిందో, మీ ఫెయిల్యూర్ తెలిసిందో, అక్కడే మీరు సక్సెస్ పొందగలరు. మీ ఫెయిల్యూర్ మీకు తెలియడమే మీ మొదటి సక్సెస్. నేను కాన్సన్ట్రేట్ చెయ్యలేదు, అందుకే నేను చదివిన పేజీలో నాకు చాలా విషయాలు గుర్తులేవు అంటే, ఇప్పుడు మీరు రెండో మాట చదివినప్పుడు చాలా గుర్తుంటాయి. ఇప్పుడు పేజీ మూసి గుర్తు తెచ్చుకుంటే బోలెడన్ని విషయాలు జ్ఞాపకానికి వస్తాయి ఆ పేజీలోంచి. అలా క్రమక్రమంగా మీరు ఆ కాన్సన్ట్రేటింగ్ పవర్ అన్నది పెంచుకోగలిగారనుకోండి, మీరు ఎంత తక్కువసేపు చదవండి, మీరు ఎప్పుడు చదవండి, మీరు ఎప్పుడు చదివినదైనా, ఎంతసేపు చదివినదైనా, తిన్న అన్నం లోపలికెళ్ళి నెత్తురుగా మారిపోయి మీ శరీరంలోనే ఉండిపోయినట్టు, మీరు ఏది చదివారో అది మీ బుద్ధిలోకి, మీ మేధస్సులోకి వెళ్ళి శాశ్వతంగా జ్ఞాపకం ఉంటుంది. ఏది జ్ఞాపకం ఉండిపోయిందో అది మీకు అక్కరకు వస్తుంది. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము ఆజి బాహాపటుశక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఏదైనా ఒక చోట మాట్లాడవలసి వస్తే పుస్తకం పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఇక ఎప్పుడు ఏది మాట్లాడినా ఏది చెయ్యాలన్నా నాకు పుస్తకమే ఉండాలండి అంటే అప్పుడు నీ మేధస్సు ఏమైనట్టు? నీ మేధస్సు యందు నిలవ ఉండాలి. నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అది బయటికి రావాలి. దానికి మనిషి చీమ కష్టపడినట్టు కష్టపడాలి, ఆవు నెమరవేసినట్టు నెమరవేయాలి. నీకు అక్కరలేని విషయాలు అంటించుకోకుండా ఉండడంలో బాతులా ఉండాలి, నీకు కావలసినది తీసుకోవడంలో హంసలా ఉండాలి. ఇవి నా మాటలు కావు, నేను రామకృష్ణ పరమహంస యొక్క మాటల్ని ఉటంకిస్తున్నాను అంతే. ఇవి నా స్వంతంగా చిన్నవి కావు. అందులో చీమ కష్టపడినట్టు కష్టపడాలి, కష్టపడడం సంతోషం కావాలి. ఓ పుస్తకం చదువుతుంటే అబ్బా అరగంట అయింది నేను పుస్తకం చదువుతున్నాను అనిపించకూడదు. అప్పుడే గంట అయిపోయిందా, ఆ పని మీద వెళ్ళాలా, ఇంకొక అరగంట ఉంటే బాగుండు, ఈ పుస్తకం చదువుదును అనిపించాలి. చదువు ఇట్ షుడ్ బి ఎ గ్రేట్ ప్యాషన్. చదవడం అనేది గొప్ప అనురక్తి కావాలి జీవితంలో. చదువుకి వయసుతో సంబంధం లేదు. మీకు ఏ వయసు వచ్చినా మీరు చదువుతూనే ఉండాలి. మీ వెనక మీరు మిగల్చగలిగిన గొప్ప ఐశ్వర్యం ఏదైనా ఉంటే మీరు చదివిన పుస్తకాలు. మనిషి వెళ్ళిపోతాడేమో, కానీ మనిషి చదివిన గ్రంథాలు మాత్రం ఆయన వెనకాతల ఉండిపోతాయి. ఎన్ని గ్రంథాలు చదివాడో అంత జ్ఞానాన్ని పొందుతాడు. చదవడం అనేది అంత సంతోషకారకం కావాలి. మీరు ఏది చేసినా అది చెయ్యడం మీకు ఉత్సాహంతో ఉండాలి, అంతేకాని బాధపడుతూ బరువుగా ఎప్పుడూ చేయకూడదు. చదువు తప్ప మనని వృద్ధిలోకి తీసుకురాగలిగినది వేరొకటి లేదు. కాబట్టి చదవడంలో అంత సంతోషం ఉండాలి. చీమ ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. చీమకి కాళ్ళు బోలెడన్ని ఉంటాయి, నోరు చిన్న నోరు ఉంటుంది. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక్కొక్క రవ్వ నోటితో పట్టుకొని మధ్యలో నడిస్తే ఎవరైనా నడిస్తే తొక్కుతారని గోడల పక్క నుంచి పాకుతూ వెళ్ళి ఎక్కడో ఉన్న కన్నంలో ఆ పంచదార రవ్వని దాచి 100 గ్రాముల పంచదార లోపల దాచుని బియ్యపు గింజలు అని వర్షం వచ్చినప్పుడు తాను బయట తిరిగితే కొట్టుకుపోతానని
బయటికి రాకుండా లోపల గూట్లో కూర్చుని ఆ పంచదార బియ్యం తింటూ హాయిగా కాలక్షేపం చేసేస్తుంది. చీమ ఎట్లా కష్టపడిందో అలా విద్యార్థి దశలో కష్టపడి ఉంటాడో ఆ వ్యక్తి తరువాతి కాలంలో అంత గౌరవాన్ని పొందుతాడు. For more videos like this, subscribe Big TV channel.